తిరుమల శ్రీవారి పేరు అంటే కోట్లాది మంది భక్తులకు ఓ నమ్మకం, ఓ పవిత్రమైన అనుభూతి. స్వామివారి సేవతో ముడిపడిన ప్రతి వస్తువును భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. అలాంటి టీటీడీ అగరబత్తులపై ఇప్పుడు ధరల చర్చ మొదలైంది. భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఈ ఉత్పత్తులు కొన్ని ఆన్లైన్ వేదికల్లో అధిక ధరలకు విక్రయిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిపై భక్తుల నమ్మకం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వామివారి పేరుతో వచ్చే ప్రతి వస్తువును భక్తులెంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే 2021లో టీటీడీ ఓ వినూత్న ఆలోచన చేసింది. ఆలయంలో స్వామివారికి సమర్పించే పుష్పాలు వృధా కాకుండా వాటిని భక్తులకు చేరువ చేసే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. తిరుపతిలోని ఎస్వి గోశాలలో నిర్మాల్య పుష్పాలతో అగరబత్తుల తయారీని ప్రారంభించింది. తిరుమల 7 కొండల ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా 7 రకాల సుగంధాలతో వీటిని రూపొందిస్తున్నారు. అందుకే ఈ అగరబత్తులు సాధారణ వస్తువులా కాకుండా శ్రీవారి ప్రసాద భావనతో భక్తుల్లో ప్రత్యేక ఆదరణ పొందాయి. భక్తులకు అందుబాటు ధరలో ఉండేలా టీటీడీ ఈ అగరబత్తుల ధరలు నిర్ణయించింది. 60 గ్రాముల ప్యాకెట్ను 45 రూపాయలకు, 100 గ్రాముల ప్యాకెట్ను 85 రూపాయలకు అధికారిక కౌంటర్లో విక్రయిస్తోంది. అయితే కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో ఇవే ఉత్పత్తులు అధిక ధరలు కనిపించడంతో భక్తుల్లో ఆందోళన మొదలయ్యింది. అధికారిక ధరలకు, ఆన్లైన్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. దీనిపై టీటీడీ విచారణ జరిపి భక్తుల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది హిందూ భక్తుల యొక్క విశ్వాసము శ్రీవారి నిలయం. అటువంటి శ్రీవారి నిలయమైనటువంటి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి అనేక పదార్థాల్లో భక్తులకు అందిస్తున్నటువంటి విషయాలు అగరబత్తుల యొక్క విక్రయమైనటువంటిది ఉంది. చాలా శ్రీవారికి సమర్పించేటువంటి పూలతో, భక్తితో తయారు చేసేటువంటి ఆ పూల ద్వారా, ఎండిన పూల ద్వారా దాన్ని అగరబత్తులు తయారు చేయడం, దాన్ని భక్తులకు విక్రయించడం, దాన్ని శ్రీవారి ప్రసాదంగా స్వీకరించేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి భక్తులు ఈ యొక్క శ్రీవారి యొక్క విక్రయ కేంద్రాలలో, టీటీడీ విక్రయ కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేస్తుంటారు. వాటి ధర సుమారు 450 రూపాయల వరకు టీటీడీ వారు విక్రయిస్తుంటే, దాని యొక్క భక్తి విశ్వాసాలను ఆసరాగా చేసుకొని కొంతమంది దురుద్దేశంతో అక్రమార్జన చేయాలనేటువంటి ఆలోచనతో 450 రూపాయలు ఉన్నటువంటి అగరబత్తి ప్యాకెట్లను అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైనటువంటి ఈ-కామర్స్ ప్లాట్ఫారాలలో 1000 రూపాయలకు పైగా విక్రయించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తయ్యే అగరబత్తులను అధిక ధరలకు విక్రయించడం పాపమని భక్తులు ఫైర్ అవుతున్నారు. బోగస్ వెబ్సైట్లపై అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. ఇది ఆలయ ప్రతిష్టకు సంబంధించిన విషయమని చెబుతున్నారు. టీటీడీ ఉత్పత్తులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ప్రైమ్9 టీటీడీ అధికారులను వివరణ కోరగా తమ అగరబత్తుల విక్రయాలకు ఇతర ఈ-కామర్స్ సంస్థలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొంతమంది అధికారిక కౌంటర్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను తిరిగి ఆన్లైన్లో విక్రయిస్తూ అదనపు ఛార్జీల పేరుతో ధరలు పెంచుతున్నట్లు గుర్తించామన్నారు. మరోవైపు ఆన్లైన్ మార్కెట్లలో ఉత్పత్తుల ధరలను సాధారణ విక్రేతలే నిర్ణయిస్తారని నిపుణులు చెబుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారు ప్రతినిత్యం కూడా పూలతో అలంకరిస్తారు. అలంకరించినటువంటి పూలని ప్రతిరోజు కూడా వృధాగా పడేయకుండా గతంలో ఉన్నటువంటి అధికారులు అగరబత్తుల్ని తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా టీటీడీ తిరుమల శ్రీవారికి అలంకరించినటువంటి పూలతో తయారు చేసే అగరబత్తీల్ని ఎంతో పవిత్రంగా వాళ్ళ ఇళ్లల్లో తీసుకుపోయి అది వినియోగించుకుంటూ వస్తున్నారండి సాంప్రదాయంగా. అలాంటి అగరబత్తీల్ని ఈరోజు వెబ్సైట్ల ద్వారా, బోగస్ వెబ్సైట్ల ద్వారా ఈరోజు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని చెప్పి దానిలో అంతా కూడా అధిక ధరలకి, ఇప్పుడు టీటీడీ వాళ్ళు 400 చిల్లరకి అమ్ముతూ ఉంటే భక్తులకి దీన్ని 1000 రూపాయలకి, 1500కి అమ్మి భక్తుల్ని మోసగిస్తూ ఉన్నారు. ఇది చాలా మహాపాపం అండి, దుర్మార్గం అండి. నేను టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బోగస్ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టండి, ఉక్కుపాదంతో అణచివేయండి. శ్రీవారి పేరుతో వచ్చే ప్రతి ఉత్పత్తి వెనుక భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక అనుబంధం దాగి ఉంటుంది. అందుకే అలాంటి ఉత్పత్తులు పారదర్శకంగా అధికారిక ధరలకే భక్తులకు అందేలా టీటీడీ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది.
అనధికారిక విక్రయాలు, అధిక ధరలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అధికారిక విక్రయ మార్గాలపై భక్తులకు మరింత అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.